అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి శనగపప్పు కూరని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. పచ్చి కొబ్బరితో ఏదైనా మంచి టేస్టీ డిష్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మేము రెగ్యులర్గా ఇలా శనగపప్పు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కూర చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సులువుగా త్వరగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పచ్చి శనగపప్పు వేసుకుని బాగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట అయినా శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పప్పు నానిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని పలుకుగా పప్పుని ఉడికించుకోవాలి. మీరు ఇదే పప్పుని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే పప్పుని నానబెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో పెట్టి 1 లేదా 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రాణిస్తే సరిపోతుంది. అయితే ఈ రెసిపీకి ఖచ్చితంగా పప్పుని పలుకుగా మాత్రమే ఉడికించుకోవాలి, మెత్తబడకూడదండి. ఇదిగోండి, ఇలా ఉడకాలి. ఇలా ఉడికించుకున్న పప్పుని పక్కన పెట్టేసేయండి. నీళ్లు లేకుండా డ్రైన్ చేసేసుకుని పెట్టుకోండి. పప్పు ఉడికించిన వాటర్తో మీరు పప్పుచారు చేసుకోవచ్చు, లేదా రసమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరిని వేసుకోండి. కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి సన్నగా పొడిగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతి పిండి వేసుకోండి. ఈ కూరకి మెంతి పిండితో మంచి రుచి వస్తుంది. సో ఇవి వేసాక మాడిపోకుండా వెంటనే ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి దాకా తుంచుకుని వేసేసుకోండి. తాలింపుని దోరగా వేయించేశాక ఇందులోకి 4 నుంచి 6 దాకా వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసుకుని ఈ తాలింపులో వేసుకోవాలి. వెల్లుల్లితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసేయండి. ఈ తాలింపుని దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 3 నుంచి 4 దాకా పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా ఉల్లి తరుగును కూడా వేసుకుని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా వేగాక ఇందులోకి మనం ఉడికించుకుని వాడ్చి పక్కన పెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసేసి 5 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ తాలింపులో శనగపప్పుని వేయించాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసేయండి. వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఫ్రై చేయండి. రుచి చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సో కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మంచి కమ్మని వాసన వస్తున్నప్పుడు దించే ముందుగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి అంతా బాగా కలిపి 1-2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, ఎంతో కమ్మనైన కొబ్బరి శనగపప్పు కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు అండ్ మీరు ఎంత కూర తిన్నా కూడా అస్సలు హెవీగా అనిపించదు. చాలా ఎక్కువ కూరని అన్నంలోకి కలుపుకోవచ్చు అండ్ చపాతీతో కూడా తినచ్చు. మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ కర్రీ అన్నమాట. మరి మీరు కూడా ఈ శనగపప్పు కొబ్బరి కూరని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.